మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతం తుపాకుల గర్జనలతో దద్దరిల్లింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఆయన భార్య రాజే అనుచరులు ప్రాణాలు కోల్పోయారు. కూంబింగ్ కొనసాగుతోంది. ఆపరేషన్ కగార్ మావోయిస్టుల ఏరివేతలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం హిజలూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా 6 మృతి చెందారు. ఆపరేషన్ హిడ్మా పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు నెల రోజులుగా భారీ కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. హిజలూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికలపై సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టుల బృందం తారసపడటంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 6 మావోయిస్టులు మరణించారు. వీరిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, ఆయన భార్య రాజే అలియాస్ రాజక్క, అనుచరులు చిల్లూరి నారాయణ, టెక్ శంకర్, దేవే, మల్లా ఉన్నారు. హిడ్మా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు కాగా రాజే అలియాస్ రాజక్క డివిజన్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మావోయిస్టుల నుంచి భారీగా తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం ఉన్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టినట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఛత్తీస్గఢ్లో పోలీసులు భద్రతా బలగాల కార్యాచరణ వల్ల మావోయిస్టులు ఏపీలోని అటవీ ప్రాంతం వైపు మళ్లారన్న సమాచారంతో నెల రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు తెలిపారు. అల్లూరు జిల్లాలో ఇంకా మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం ఉందని, వారిపైన ఆపరేషన్ కొనసాగుతుందని ఎస్పీ అమిత్ బర్దర్ చెప్పారు. ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్టులు మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. మనం కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఏఎస్ఆర్ పోలీస్ మారేడుమల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగే ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. కొంతమంది పారిపోయారు. టోటల్ రికవరీస్ AK-47 2, pistol 1, revolver 1, single bore weapon 1, electronic detonators 15 bundles 25 each, non-electrical detonators 150 numbers. మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. సో ఒక క్లియర్గా మావోయిస్ట్ మన ఏఎస్ఆర్ జిల్లాలో ఈ మారేడుమల్లి రంపచోడవరం ప్రాంతంని ఒక షెల్టర్ జోన్గా వాళ్ళు తీసుకుంటున్నారు. కొన్ని రోజుల నుండి మన ఈ విషయంలో సమాచారం ఉంది. ఈ ప్రాంతంలో మావోయిస్ట్ గతివిధి జరుగుతున్నాయి. కంటిన్యూస్గా ఆపరేషన్స్ నడిచిన, పోలీస్ పార్టీస్ యొక్క మంచి రిజల్ట్ వచ్చిన, పోలీస్ పార్టీ వాళ్ళు న్యూట్రలైజ్ చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఈ ప్రాంతంలో శాంతి భద్రత వాళ్ళు చూపిస్తున్నారు. ఎలాగా మనకి పెట్టుకోవాలి. ఈ మావోయిస్ట్ ఈ ప్రాంతంలో ఉండే సమయంలో పూర్తిగా వాళ్ళు కూడా ప్రిపేర్గా వచ్చారు. డెటోనేటర్స్ కూడా చాలా ఎక్కువ నంబర్స్లో తీసుకొచ్చారు. పోలీస్ పార్టీస్కి మనకి సమాచారం తెలిసిన ప్రకారంగా ఇప్పుడు కూడా కొన్ని మావోయిస్ట్ ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. వాళ్ళు హైడింగ్లో ఎక్కడైనా షెల్టర్లో ఉంటున్నాయి. మనకి కూడా ఆపరేషన్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు 6 కోట్ల వరకు రివార్డు ప్రకటించాయి. 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన హిడ్మా ఎన్కౌంటర్తో భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. మిగిలిన మావోయిస్టు కీలక నేతల కోసం గాలింపు కొనసాగుతోంది.